ఆ 400 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానిదా, సెంట్రల్ యూనివర్సిటీదా? భూమి అంతా ప్రభుత్వానిదే అని రేవంత్ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి ఏమీ లేదని స్పష్టం చేసింది. ఆ స్థలంలో చెట్లు కొట్టేసి చదును చేసే కార్యక్రమాన్ని యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థులను అరెస్ట్ చేసి కేసులు పెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. 400 ఎకరాలకు సంబంధించి ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. రంగారెడ్డి జిల్లా శ్రీలింగంపల్లి మండలం కంచెగచ్చబౌలిలోని 400 ఎకరాల విలువైన భూమి తెలంగాణలో పొలిటికల్ వార్కు తెరతీసింది. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ఈ భూమిని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోవడానికి ప్రయత్నిస్తోందని అటు విద్యార్థులు ఇటు విపక్షాలు విమర్శల దాడికి దిగాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్ముకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఈ 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను కొట్టేసి చదును చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇలా ఉంటే 400 ఎకరాల భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ భూమి మొత్తం రాష్ట్ర ప్రభుత్వానిదేనని, అందులో సెంట్రల్ యూనివర్సిటీ భూమి అంగుళం కూడా లేదని స్పష్టం చేసింది. 400 ఎకరాలకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని న్యాయ పోరాటం ద్వారా నిరూపించుకుందని తెలిపింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడున్న రాళ్లను దెబ్బతీవని, పైగా అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు కూడా లేదని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. అయితే ప్రస్తుతం వివాదం నెలకొన్న 400 ఎకరాల భూమిని అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్వాధీనం చేసింది. దీనికి ప్రతిగా సర్వే నెంబర్ 36, 37లో 405 ఎకరాలను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కు బదలాయించింది అప్పటి ప్రభుత్వం. భూ బదలాయింపునకు సంబంధించి అప్పటి రిజిస్ట్రార్ వై నరసింహులు సంతకం చేసిన కాపీని ఇప్పుడు ప్రభుత్వం బయటపెట్టింది. భూమి తీసుకున్న తర్వాత తిరిగి అదే భూమిపై వివాదం తలెత్తింది. హెచ్సియు భూముల విషయంలో మరో డాక్యుమెంట్ ను కూడా బయటపెట్టింది ప్రభుత్వం. 534 గుంటల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు వర్సిటీ అధికారులు. ప్రతిగా గోపనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 36లో 191, సర్వే నెంబర్ 37లో 205 ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. 397 ఎకరాల భూమిని హెచ్సియుకి అప్పగించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ భూమిని ఐఎంజీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం. తరువాత ఐఎంజీకి కేటాయింపులు రద్దు చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం. కోర్టుకెళ్లి సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ భూమిపై హక్కులను సంపాదించింది సర్కారు. అయితే ఆ భూమిని తాము అప్పగించలేదని ఇప్పటిదాకా వాదిస్తూ వచ్చింది హెచ్సియు. ఓవైపు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు పెద్ద సంఖ్యలో జేసీబీలతో భూమిని చదును చేస్తున్నారు. 2 రోజులుగా భారీగా పోలీసు బందోబస్తుతో చదును చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఇవాళ బీజేపీ ఎమ్మెల్యేల బృందం హెచ్సియుకు వెళ్లనుంది. విద్యార్థుల ధర్నాకు ఎమ్మెల్యేలు మద్దతు తెలపనున్నారు. హెచ్సియులో 400 ఎకరాలు అమ్మాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడంపై ఏబీవీపీ విద్యార్థులు మండిపడుతున్నారు. యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ భూములు తిరిగి ఇచ్చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. భూములు తిరిగి ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏబీవీపీ విద్యార్థులు హెచ్చరించారు. అలాగే నిన్న హెలిప్యాడ్ దగ్గర ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అందరం ప్రొటెస్ట్ కోసం ధర్నా కోసం అటు పోతుంటే దొరికిన కార్యకర్తలను కనిపించిన విద్యార్థులందరినీ వ్యాన్ లోకి ఎక్కించి మరి మాధవపూర్ పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి మిస్బిహేవ్ చేయడం జరిగింది. అలాగే అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళపైన కూడా మిస్బిహేవ్ చేసి మరి లేడీ కానిస్టేబుల్స్ లేకుండా సరే తీసుకొని పోవడం జరిగింది. ఇదేనా రేవంత్ రెడ్డి పాలన? ఇదేనా రేవంత్ రెడ్డి దొంగల పాలన, దోపిడీ పాలన? ఇలా ఉంటే సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం అమ్ముతోందని, అడ్డుకున్న విద్యార్థులను ఈడ్చివేయడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. భూములు అమ్మకపోతే ఈ ప్రభుత్వం నడవని పరిస్థితి ఏర్పడిందని బండి మండిపడ్డారు. మా భూములు, మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళని గొడ్లను నేను చాలా బాధ అనిపించాను. నేను చూస్తుంటే ఆ చిన్న అమ్మాయిలను గుంజుకోబోతుంటే ప్రతి ఒక్కరు ఏడిచారు. మానవత్వంలో మాత్రం ఏడిచారు. ఇక మానవత్వంలో కాంగ్రెస్ వాళ్ళు మాత్రం అది గొప్ప చెప్పుకుంటారు. వాళ్ళు 400 ఎకరాలు అమ్మి ఇవాళ మీరు రాష్ట్రాన్ని పాలిస్తారు, జీతాలు ఇస్తారు, మీరు పాలిస్తారు, అంతే కదా. హెచ్సియు భూముల అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి పునరాలోచించాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రకృతి, విద్యార్థులకు నష్టం చేసి భూములు అమ్ముతారంటూ నిలదీశారు. 30 ఏళ్ల నుంచి హెచ్సియులో గ్రీన్ రాక్ స్పేస్ ఉందని, ఈ భూముల అమ్మకంతో ఆ గ్రీన్ స్పేస్ తరతరాలకు అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని నష్టము హామీ చేస్తుంది, ఇది ఆక్షన్ పెట్టొద్దు అని వారు చెప్తున్నారు. నిజంగానే వారు అనేది స్టూడెంట్స్ అనేది కరెక్టే. చట్ట ప్రకారంగా ప్రభుత్వం చేయవస్తుందో అది కరెక్టా కాదా అని ఇప్పుడు బిల్ కూడా వేసిండ్రు కొంతమంది. ఆ కోర్టు నడుస్తుంది. అది నేను అనుకుంటా నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అపియర్ అవుతారు. ప్రభుత్వానికి ఏం హక్కు ఉందని హెచ్సియు భూములు అమ్ముతోందని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 400 ఎకరాలు అమ్మి 30,000 కోట్లు రాబట్టుకోవాలని అధికార పార్టీ చూస్తోందని విమర్శించారు. ఫ్యూచర్ సిటీలో 50,000 ఎకరాలు సిద్ధం చేస్తూ
ఈ 400 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే భూములు చదును చేస్తున్నారని, హెచ్సియు భూములపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఒకవైపు మీరే చెప్తున్నారు, ఎక్కడికక్కడ ఇవాళ హైదరాబాద్లో చూస్తే పెద్ద పెద్ద హోర్డింగ్లు, పెద్ద పెద్ద పోస్టర్లు, ముఖ్యమంత్రి గారి ముఖారవిందంతో ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, అక్కడ 50,000 ఎకరాల్లో కడతాము, ఆల్రెడీ 15,000 ఎకరాలు మా దగ్గర ఉంది, ఇంకో 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీ అని ఉదరగొడుతున్నారు. ఎయిర్పోర్ట్కి కిందికి ఆనాడు ఫార్మా సిటీ కోసం మేము సేకరించిన భూముల్లో ఈరోజు పేరు మార్చి ఫ్యూచర్ సిటీ అంటున్నారు. మొత్తం మీద 400 ఎకరాల భూమి తమదే అని ప్రభుత్వం చెబుతుంటే, కాదు సెంట్రల్ యూనివర్సిటీదే అని విపక్షాలు వాదిస్తున్నాయి. దీనిపై సెంట్రల్ యూనివర్సిటీ ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.